నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మంత్రి జోగి రమేష్ జగనన్న ఇళ్ల నిర్మాణంలో పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలపై చర్చించేందుకు సిద్ధమని సవాల్. న్యూ రాజరాజేశ్వరిపేటలో నూతనంగా నిర్మించిన రోడ్లను ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర క్యాలెండర్ ని ఆవిష్కరించిన మందిర గౌరవ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి. నూతన సంవత్సరంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్న గౌతమ్ రెడ్డి. మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన జనసేన నేత పోతిన మహేష్ సెంటు భూమి పేరుతో 35,000 కోట్లు లూటీ చేశారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు ఏపీలో ఓటు హక్కే లేదని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. మంత్రి జోగి రమేష్ ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరిగిన అభివృద్ధి దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదని మంత్రి జోగి రమేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చినా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు కనిపించలేదని ఎద్దేవా చేశారు. ఏ గ్రామానికైనా వెళ్దాం, ఇల్లు ఎవరిచ్చారు, సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేశారని ప్రజల్ని అడుగుదాం అంటూ చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారికి గృహ నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు, భూసేకరణలో అవినీతి జరిగినట్టుగా ఒక 13 పాయింట్ల మీద ఆయనకి ఒక లెటరు, ఆ 13 విషయాల మీద లెటర్ రాయటం, దాని మీద సిబిఐతో పాటు ఈడీ ఎంక్వైరీ కూడా కోరటం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ 30,65,000 అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు శరవేగంగా జరుగుతున్న ప్రక్రియని, అంటే ఇందులో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో నిరుపేదలైన అక్క చెల్లెమ్మలకి ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న ఈ ప్రక్రియకి ఇందులో ఏదో స్కామ్ జరిగిందని చెప్పేసి ప్రధానమంత్రి గారికి రాసిన లేఖ. పవన్ కళ్యాణ్కి మీ ద్వారా చెప్తా ఉన్నా, ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నూతన సంవత్సర క్యాలెండర్ను మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నూతన సంవత్సర క్యాలెండర్ను కమిటీ సభ్యులతో కలిసి మంత్రి గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యాలంపాడు బాబా మందిరం ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిందని పేర్కొన్నారు. భక్తుల అభిమతానికి అనుగుణంగా మందిరంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బాబా మందిరానికి సంబంధించి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించామని, దానిని భక్తులందరూ ఉచితంగా పంపిణీ చేస్తామని వివరించారు. సాయినాథుని ప్రతిమను భక్తులకు అందించాలనే ఉద్దేశంతోనే గత 20 ఏళ్లుగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని వెల్లడించారు. షిరిడీగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడులో వెలిసిన షిరిడి సాయిబాబా మందిరం నందు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి సంబంధించినటువంటి దేవుని యొక్క కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ మందిరం నందు నూతన సంవత్సరం నాడుకి సంబంధించి క్యాలెండర్ను ఆవిష్కరించడం మా యొక్క ఆనవాయితీ. గత 20 సంవత్సరాలుగా ఇది చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ 20 సంవత్సరాలుగా ప్రచురించబడినటువంటి సాయిబాబా ముఖ చిత్రాన్ని క్యాలెండర్ రూపేణా ప్రజానికానికి, ముఖ్యంగా భక్తులందరికీ కూడా అందజేయటం మా యొక్క ఆనవాయితీ. సుమారు ఒక్కొక్క క్యాలెండరు 20 రూపాయలు పడేటువంటిది. ఇది సుమారు 10,000 పైచిలకు కూడా మేము ప్రచురింపజేయటం, దాన్ని ఫ్రీగా భక్తులందరికీ కూడా ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. దానికి తోడు పాకెట్ క్యాలెండర్ ఒకటి ఇవ్వటం అనేటువంటిది ఈ సంవత్సరం నుంచి
బాబా గారి చిత్రంతో ఉండేటువంటిది, బాబా గారి సూక్తులతో ఉండేటువంటి దానిని ప్రజానీకం అందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటిది, భక్తులందరికీ కూడా ఇవ్వాలి ఉచితంగా అనేటువంటి దాంతో నేను సంకల్పించడం అనేది జరిగింది. ఇవాళ ఇది మంత్రి జోగి రమేష్ పై జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ ఫైర్ అయ్యారు. జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదలకు సెంటు భూమి అని చెప్పి లూటీ చేసిందని, ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారని అన్నారు. దీనిపైన సీబీఐ ఈడీ విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ కోరారన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా మంత్రి జోగి రమేష్ కి వణుకు మొదలైపోయిందని, వెంటనే ప్రెస్ ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. దీనిపై మంత్రి జోగి రమేష్ కి చర్చకి సిద్ధమా అని సవాల్ విసిరారు. తాము కూడా అన్ని ఆధారాలతో పాటు వస్తామని, తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి రమ్మంటావా అని ఎద్దేవా చేశారు. శాఖలో పేద ప్రజలకి సెంటు భూమి పథకం కింద ఇళ్లు నిర్మించేటువంటి పథకంలో భారీ అవినీతి జరిగిందని, ఈ అవినీతి పేరు మీద వైసీపీ ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు లూటీ చేసిందని, ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి సిబిఐ ఈడీ విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రి జోగి రమేష్కి వణుకు మొదలైపోయింది. వెంటనే ప్రెస్ ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మీ దోపిడీ మీద చర్చకి సిద్ధం, మా సవాల్ని నువ్వు స్వీకరించాలి, చర్చకి సిద్ధం మేము కూడా అన్ని ఆధారాలతో పాటు. 2023 ఏడాది సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో అభివృద్ధి నామ సంవత్సరంగా మిగిలిపోతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2.60 కోట్ల అభివృద్ధి పనులకు డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు ఈశ్వరపు దేవి, ఉమ్మడి రమాదేవి, మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా రోడ్ల నిర్మాణంలో కని విని ఎరుగని అభివృద్ధిని సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందులో భాగంగా న్యూ రాజరాజేశ్వరిపేటలో 99.65 లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్లతో పాటు 70 లక్షలతో నందమూరి నగర్, 34.07 లక్షలతో ఎలక్ట్రిసిటీ కాలనీ, 19.97 లక్షలతో విశాలాంధ్ర కాలనీలో నిర్మించిన నూతన రహదారులను నేడు ప్రారంభించుకున్నట్లు తెలియజేశారు. అలాగే వశిష్ఠ కాలనీలో 36.45 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు తోటవారి వీధిలో 17 లక్షలతో త్రాగునీటి పైప్లైన్ల వ్యవస్థను మెరుగుపరిచేందుకు భూమి పూజ నిర్వహించుకున్నట్లు తెలియజేశారు. అలాగే సీసీ రోడ్లు కూడా 20 లక్షల రూపాయలతో, అండర్గ్రౌండ్ డ్రైనేజీ 60 లక్షల రూపాయలతో, అలాగే వాటర్ సప్లై 1 కిలోమీటరు 25 లక్షలతో, మొత్తం అభివృద్ధి అంతా కూడా 57 డివిజన్లో కళ్ళ కట్టేట్టు కనబడుతుంది. అలాగే ఆ పైన ఉన్నటువంటి పద్మావతి ఎన్నికలు గడప గడపకి మన ప్రభుత్వం, అలాగే అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతాన్ని అప్లిఫ్ట్ చేశాము. ఫ్లైఓవర్ దాటిన తర్వాత అభివృద్ధి చెందినటువంటి డివిజన్స్లో 57 డివిజన్ ఉంది. ఇలాగా ఇక్కడ ఇప్పుడు పురుగులాంజనేయ స్వామి గుడి దగ్గర కూడా రోడ్లు శాంక్షన్ అయినాయి, అవన్నీ కూడా మొదలవుతాయి. తెలుగుదేశం కార్పొరేట్లు ఇక్కడ వరుసనే 1-2 సార్లు గెలిచారు, అయినా కానీ దీని మొహం చూసినట్టు భాగంగా 57వ డివిజన్లో ఉన్నటువంటి బీటీ రోడ్లు సుమారుగా 96 లక్షల రూపాయల వ్యయంతో మరి ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు కలిసి మరి ఏదైతే మనం గడప గడప తిరిగినప్పుడు మరి ప్రజల విజ్ఞప్తి మేరకు మరి వాళ్ళు సుమారుగా 1 కోటి రూపాయల వ్యయంతో మరి 7 బీటీ రోడ్లు వేసుకోవడం అనేది కూడా చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు, స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా ప్రజలకైతే ఏమైతే కావాలో అది రోడ్ అయితే రోడ్ అవ్వచ్చు, డ్రైన్ అయితే డ్రైన్ అవ్వచ్చు, లైట్లు అయితే లైట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా వేసేటువంటి పనిలోనే నిమగ్నమయ్యాం. ఎందుకంటే గతంలోనే నేను చెప్పాను, సుమారుగా 150 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్లో 236 సచివాలయం పరిధిలో గడప గడపకి తిరిగేటప్పుడు ప్రజలందరూ కూడా మాకు రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, వాటర్ లైన్ లేదని అందరూ చెప్పడం జరిగింది. అది ఎమ్మటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఈరోజు
9 రోడ్లు కూడా పోలీస్ స్టేషన్ ఎదురు 9 రోడ్లు కూడా శాంక్షన్ చేయించి రోడ్లు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే ప్రజల్లో ఉంటూ ప్రజల 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తోందని పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఓ హోటల్ నందు ప్రముఖ పారిశ్రామికవేత్త పోతిన వెంకటరామారావు జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన రామారావును పార్టీలోకి కండువా కప్పి లక్ష్మీనారాయణ సాదరంగా ఆహ్వానించారు. రామారావుతో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు బరిలోకి దించడమే తమ ధ్యేయమని తెలిపారు. అధికార పార్టీ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిందని, ప్రతిపక్ష పార్టీలు వారి రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జై భారత్ నేషనల్ పార్టీలో మా అత్యంత సన్నిహితులు, విశేషమైన రాజకీయ అనుభవం ఉన్న శ్రీ పోతిన వెంకటరామారావు గారు ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో వారు ప్రవేశిస్తున్నారు. వారికి స్వాగతం. వారితో పాటు వారి మిత్ర బృందం కూడా అనేకులు పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ. ప్రజల ఆకాంక్షలు, ప్రజల కాంక్షలు, వాళ్ళ యొక్క అభిమతాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వారి యొక్క సలహాతో వారి యొక్క పార్టీలతో కలిసి వెళ్ళే అవకాశం లేదు. జై భారత్ నేషనల్ పార్టీ ఒంటరిగా పోరాడుతుంది. ఇంతవరకు రాజ్యాధికారం దక్కని అందరినీ కూడా కలుపుకొని మేము వెళతాము. ఎందుకంటే మూసపోసిన 2 పార్టీల నాయకత్వమే ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి కొత్త నాయకత్వం తీసుకొస్తాం. మా ఆలోచనలు సమ ఆలోచనలు చేసే వారందరూ కూడా కలిసి మనం అందరం ఒక 3వ ప్రత్యామ్నాయం అన్నది మన రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళా అప్పుల పాలే చేస్తారు. రాష్ట్రం మీద మన ఆత్మాభిమానం కూడా దెబ్బతినిపోయింది. ఈ ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని మళ్ళా తట్టి లేపాలంటే అది కేవలం జై భారత్ నేషనల్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ పార్టీలో ఈరోజు డిసెంబర్ 31, 2023 నా పేరు పోతిన వెంకటరామారావు. నేను ఆమ్ ఆద్మీ పార్టీలో దశాబ్ది కాలం ఒక కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర కన్వీనర్ వరకు అనేక లెవెల్స్లో నేను పనిచేయడం జరిగింది. ఒక మంచి పార్టీలో నేను పనిచేసి ఎన్నో ఉద్యమాల్లో నేను చురుగ్గా పాల్గొన్న సందర్భం మీకు ఇవాళ విశ్లేషిస్తాను. ఈరోజు శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమం ఆధ్వర్యంలో మైలవరం మండలంలో గుర్రాజపాలెం క్రాస్ రోడ్ వద్ద 120 అడుగుల సాయికోటి మహాస్తూపాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం గుర్రాజపాలెం క్రాస్ రోడ్ వద్ద 120 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్తూపం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ సాయిబాబా వారిని దర్శించుకున్నారు. బాబా వారికి హారతులిచ్చి ఘనంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా బాబావారి ట్రస్టు నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆశ్రమంలోని శ్రీ సాయినాథుని ఆలయానికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ విచ్చేశారు. బాబావారి విగ్రహాన్ని దర్శించి సాయి పాదుకుల వద్ద టెంకాయ కొట్టి పూజలో పాల్గొన్నారు. సాయి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీలో బీజేపీకి ఉనికి లేకపోయినా ఆ పార్టీ పేరు మాత్రం మారుమోగుతోందని మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ పలు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఏపీలోని పరిస్థితులపై చర్చించింది. ఇందులో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ 40 సంఘాలతో సమాలోచన సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. న్యూ ఇయర్ వేడుక తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ లో చేరతారని అనుకుంటున్నారని తెలిపారు. రాజకీయ చదరంగం మారబోతోందని జేడీ శీలం అన్నారు. అన్యాయాల్ని సహించలేని వారు కొందరు తమ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. వారి పేర్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి వస్తే స్వాగతిస్తామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ అంటే జాతీయ స్థాయిలో మాకు ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రధానంగా సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, అదేవిధంగా చాలా అయినటువంటి ప్రజా సంఘాలు,
ఇటు భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రజా సంఘాల మిత్రులందరితో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఒక సమాలోచన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ప్రధానంగా దళిత, గిరిజన, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీల వేదికను కూడా ఒకటి తయారు చేస్తున్నాం. ఎవరైతే దేశంలో స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ చాలా హాయిగా ఆనందంగా సమానమైనటువంటి పౌర హక్కులతోటి జీవనాన్ని సాగించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హక్కుల్ని కూడా హరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా దళితుల మీద అత్యాచారాలు, గిరిజనుల మీద అత్యాచారాలు, మైనారిటీల మీద అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగ విలువల స్ఫూర్తికి విఘాతం ఏర్పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిలోకి జాయిన్ అవుతారని చెప్పి నాకు ఇటీవల సమాచారం అందింది. ఢిల్లీ నుంచి మా జనరల్ సెక్రటరీస్ కన్సర్న్ మాట్లాడడం జరిగింది. రాజకీయాల్లో రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ఎవరు వచ్చి జాయిన్ అవుతానా కూడా స్వాగతిస్తాం. సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తప్పనిసరిగా షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారంటే ప్రధానంగా మా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క నాయకత్వం మీద, మా నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని మరి స్ఫూర్తితోటి వారు వచ్చి కాంగ్రెస్లో పనిచేస్తారంటే స్వాగతించడం జరుగుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకమైంది. విదేశాల్లోనూ వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడంపై సీఎం జగన్ దృష్టి సారించారు. తాజాగా అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీని నియమించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించారు. గంగిరెడ్డి రోహిత్ను కమిటీ కన్వీనర్గా నియమించారు. పల్లేటి ఆదిత్య, చిల్లా కిరణ్ కుమార్, బంకా తేజ్ యాదవ్, మైలం సురేష్లు కమిటీ సహాయ కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఏపీలో బీజేపీ నాయకులు చేసే వ్యాఖ్యలు వారికి వ్యక్తిగతంగా చూడాలని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలపై లంకా దినకర్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో పొత్తులు, సీట్లపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డి మాటలకు రాష్ట్ర పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాలను ప్రకటించడం కరెక్ట్ కాదని అన్నారు. కేంద్ర పెద్దలు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర నాయకులు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎవరైనా ఏదైనా పొత్తులపై మాట్లాడితే అది తమ వ్యక్తిగత అభిప్రాయమని భావించాలని తెలిపారు. ఏపీలో పరిణామాలను కేంద్ర పెద్దలకు వివరించినట్లు తెలియజేశారు. మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో దేశ అభివృద్ధిలో మనం ఎంతో అభివృద్ధిలో ఉంది. మేక్ ఇన్ ఇండియా కానీ, డిజిటల్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా కానీ యువతకి ఎంతో ఆదర్శంగా ఈరోజు ప్రపంచంలోనే నరేంద్ర మోడీ ఆదర్శంగా ప్లస్ యువతకు ఆదర్శంగా పురోగతిలో ఉంటే ఈరోజు మన రాష్ట్రం యొక్క స్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన 5 సంవత్సరాల్లో యువత మొత్తం పూర్తిగా కూడా అధోగతి స్థాయికి వచ్చింది. మీరు గమనించినట్లయితే ప్రతి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మీ యువతకి 100% మేము జాబులు ఇస్తాము, యువతను ఆదుకుంటామని చెప్పేసి చెప్పడం వల్ల యువత అందరూ కూడా ముసిలిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు మాకు యువత అయినా జగన్మోహన్ రెడ్డి అయితే మాకు బాగుంటుందని చెప్పి యువత అందరూ కూడా ఆయనకి నమ్మి ఓట్లేస్తే ఈరోజు ఈ శతకాని ప్రభుత్వము యువత మొత్తాన్ని కూడా నాశనం చేసింది. మీరు గమనించినట్లయితే 2,30,000 జాబులు మేము ఇస్తాము. పేదలకు సొంత ఇల్లు పేరిట భారీగా నిధులు పక్కదారి పట్టాయని పవన్ కళ్యాణ్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. గృహ నిర్మాణంలో భారీ అవినీతి ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలోని అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పిందన్నారు. 29 లక్షల మంది మహిళల పేరుతో పట్టాలిచ్చేందుకు నిర్ణయించిన 21 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించిందన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్లు కాగా ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం గృహ నిర్మాణాలకు బడ్జెట్లో 23,106 కోట్లే కేటాయించిందన్నారు. అందులోనూ 11,358 కోట్లే ఖర్చు చేసింది. కానీ 91,503 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతోంది. ఇందులో అనేక సందేహాలున్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్న సీఎం జగన్పై విమర్శలు చేశారు. 2023 జగన్ విధ్వంసనామ సంవత్సరంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. 2024లో రాక్షస పాలన అంతరిస్తోందని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుతోనే జగన్ పతనం ప్రారంభమైందని అంటున్నారని, వాస్తవానికి జగన్ పతనం ఎప్పుడో ప్రారంభమైందని, చంద్రబాబు అరెస్టుతో జగన్ పతనం పూర్తయిందని బుద్దా వెంకన్న విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటమే ఇక మిగిలిందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావటం ఖాయమని స్పష్టం చేశారు. 23 సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో సేమ్ టైం తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 9 తెల్లవారుజామున 3 గంటల వరకు ఒకలాగుంటే ప్రజలు, తర్వాత దేశాల్లో కూడా ప్రపంచంలో దాదాపు 100 దేశాల్లో నిరసన కార్యక్రమం చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రే కాదు, భారతదేశ చరిత్ర చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఒక్కసారిగా ఒక మంచి వ్యక్తిని పరిపాలకుడిని అరెస్ట్ చేశారని ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి సత్తా. ఆ సెప్టెంబర్ 9 రానున్న ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతామని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం రక్షణ మన కర్తవ్యం అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ, ఈ రోజుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పాలకులు బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా రాజ్యాంగాన్ని సమీక్షించాలి, రాజ్యాంగాన్ని మార్చాలని ఇష్టానుసారంగా రాజ్యాంగ విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఖండించలేదని తెలిపారు. ప్రజలను విభజించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సుబ్బారావు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విజయవాడలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం రక్షణ మన కర్తవ్యం అనే అంశంపై సెమినార్ జరుగుతూ ఉంది. ఈరోజున్న పరిస్థితి చాలా దారుణంగా, పాలకులు బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా రాజ్యాంగాన్ని సమీక్షించాలి, రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఇష్టానుసారంగా రాజ్యాంగ విరుద్ధ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇట్లాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నా కూడా ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, బీజేపీ పెద్దలు కానీ కనీసం ఖండించే పరిస్థితి లేదు. అంటే వీళ్ళకి దుర్మార్గంగా మనుధర్మ శాస్త్రం ఏదైతే విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీఎం దాస్ డిమాండ్ చేశారు. విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 20 నుండి ఉద్యోగులు సమస్య పరిష్కారానికి నిరోధక సమ్మెను అలంకార్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సీఎం దాస్ మాట్లాడుతూ, సర్వశిక్ష అభియాన్లో ఉంటున్నటువంటి సిఆర్పీలు గాని, దానిలో ఇతర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులు నిరవధిక దీక్ష చేస్తున్నారని, వాళ్ళందరికీ తమ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ని. మరి ఈరోజు ఏదైతే సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి సిఆర్పీలు కానీ, ఇతర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి సమ్మెలోకి దిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ప్రభుత్వము రెగ్యులర్ చేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేసేటువంటి ప్రక్రియలో మరి ఈ సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా విస్మరించిందని మేము చెప్తా ఉన్నాము. ఏదైతే ఆ మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ విధంగా అయితే చేస్తున్నారో నిబంధనలు సడలించైనా సరే ఇతర రాష్ట్రాల్లో బీహార్లో కానివ్వండి, ఒరిస్సాలో కానివ్వండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మంత్రి జోగి రమేష్ జగనన్న ఇళ్ల నిర్మాణంలో పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలపై చర్చించేందుకు సిద్ధమని సవాల్. న్యూ రాజరాజేశ్వరిపేటలో నూతనంగా నిర్మించిన రోడ్లను ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర క్యాలెండర్ ని ఆవిష్కరించిన మందిర గౌరవ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి నూతన సంవత్సరంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్న గౌతమ్ రెడ్డి. మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన జనసేన నేత పోతిన మహేష్ సెంటు భూమి పేరుతో 35,000 కోట్లు లూటీ చేశారని ఆరోపణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.